కవిత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తమ పార్టీని బీజేపీలో విలీనం చేస్తామని తనతో ప్రతిపాదన తీసుకొని వచ్చారు తను జైల్లో ఉన్నప్పుడని 3 నెలల కిందట చెప్పారు. దాని మీద సంచలనం వచ్చింది. ఆ తర్వాత కవిత మీద విరుచుకుపడ్డారు. అప్పటి నుంచి ఆమె అయితే మారలేదు, మీరే మారాలి, మీరే నా దారికి రావాలని అన్నారు. ఆమె తన కార్యక్రమాలు తాను కొనసాగిస్తున్నారు. కానీ ఇప్పుడు బీజేపీ ఎంపీగా ఉన్నటువంటి సీఎం రమేష్ సూటిగా చెప్తున్నాడు, నా దగ్గరికి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, అతి కీలక నేత అయినటువంటి కేటీఆర్ వచ్చి మా పార్టీని లీనం చేస్తాము, మీరు ఈ దాడులు ఇవన్నీ కూడా ఆపండి, ముఖ్యంగా కవిత విషయంలో అని చెప్పి అడిగారు అని ఆయన చెప్తున్నాడు. ఇప్పుడు రెండు సింక్ అవుతున్నాయి. కవిత చెప్పినది అటువైపున ఆ రోజున ఆయన చెప్పింది. పాలక పార్టీలు అనేవి మారినప్పుడు కేంద్రంలో రాష్ట్రాల్లో ఎవరున్నా ఎవరు ఓడిపోయినా ఒకరినొకరు ఎన్ని తిట్టుకున్నా వీళ్ళందరూ కలిసి దాదాపు అదే రాజకీయం చేస్తున్నారు. ఆ కాంట్రాక్టర్లు ఆ కార్పొరేట్ల చుట్టే తిరుగుతున్నారని చాలా స్పష్టమవుతుంది మనకు. సీఎం రమేష్ రేవంత్ రెడ్డికి వ్యక్తిగతమైన మిత్రుడు, సందేహం లేదు. ఆయన నేను TV9లో ఎలక్షన్ ముందు లోక్సభ ఎన్నికల ముందు చేసిన ఇంటర్వ్యూలో ఈ ప్రశ్న కూడా అడిగితే ఆయన చాలా వివరంగా చెప్పాడు. ఎవరైనా కావాలంటే వెళ్ళి చూడొచ్చు. వ్యక్తిగతంగా స్నేహమే, ఒక్కోసారి తప్పు కూడా అదృష్టం, అనుకున్నది రాకపోతే కూడా చాలా ఇదవుతుంటుంది. తనకు శాసనసభలో తను ఇదైనందుకు తెలుగుదేశం పార్టీలో తనకు అప్పుడు అవకాశం ఇవ్వలేదని ఆయన చాలా ఫీల్ అయ్యేవాడు మా పార్టీలో ఉన్నప్పుడు. అటువంటి తర్వాత కాంగ్రెస్లోకి వెళ్ళి ఏకంగా ముఖ్యమంత్రి అయిపోయారు కదా. కాబట్టి రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో మనం చెప్పలేము. వ్యక్తిగతంగా అయితే మిత్రుడే అని ఆయన చెప్పారు. అంటే ఒక విధంగా అప్పుడు తెలుగుదేశంలో తనకు అవకాశం తగినంతగా రాకపోవడమే ఆ తర్వాత ఆయనకు చాలా మంచి భవిష్యత్తుకు దారితీసింది అన్నట్టుగా సీఎం రమేష్ ఆ రోజున చెప్పారు. సీఎం రమేష్ బీజేపీలో ఉన్నారని గుర్తుపెట్టుకోవాలి. ఆయన కూడా తెలుగుదేశంలో చాలా ముఖ్యుడు, చంద్రబాబుకు సన్నిహితుడు. ఆయన కోసం నాగబాబును జనసేన ప్రధాన కార్యదర్శి అనుకుంటప్పుడు ఆయన్ను పక్కన పెట్టి మరీ అనకాపల్లి టికెట్ ఇప్పించారు. ఇప్పుడు అక్కడ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేట్గా ఏర్పాటు చేయిస్తున్నారు. ఇదంతా జరుగుతుంది. సీఎం రమేష్ ఢిల్లీ లాబింగ్లోనూ రాష్ట్ర రాజకీయాల్లోనూ కూడా బాగా పేరు పొందిన వ్యక్తి. ఆయన రుత్విక్ సంస్థ, సరే ఇప్పుడు నేను డైరెక్టర్గా లేనది చెప్తుంటారు. ఓకే, సాంకేతికంగా ఉండకపోవచ్చు. అది హైదరాబాద్లో వాళ్ళ ఆఫీసు, వాళ్ళ పనులు అన్నీ తెలిసినవే. గతంలో కూడా అనేక ఆరోపణలు, విమర్శలు ఈడీ లేకపోతే సిబిఐ దాడులు ఉన్నాయి. వీటిలో చిన్న చిన్న సవరణలు ఉంటే తర్వాత చేసుకోవచ్చు అని. కానీ మొత్తానికి జరిగింది. ఇప్పుడు కేటీఆర్ హఠాత్తుగా ఈరోజు చెప్పారు, రేవంత్కు స్నేహితుడు కాబట్టి ఆయనకు 1500 కోట్ల విలువైన రోడ్ కాంట్రాక్ట్ ఇదంతా ఇచ్చారు. ఎందుకంటే అంతకుముందు 10,000 కోట్ల విలువైన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ HCU భూములు తీసుకోవడానికి దానికి దోహదపడ్డారు కాబట్టి ఆయనకి 1500 కోట్ల విలువైన కాంట్రాక్ట్ ఇచ్చారు అని చెప్పారు. చెప్తే సీఎం రమేష్ అంటున్నారు కదా, మీ హయాంలో 2,000 కోట్ల రూపాయల విలువైన కాంట్రాక్ట్లు ఇచ్చారు, నాకు ఇది చిన్నది, పైగా నాకు ఆ సంస్థతో ఏం సంబంధం లేదు. మీరున్న హయాంలో 10 ఏళ్ళు ఉన్నారు కదా, మీరు ఇచ్చిన కాంట్రాక్టులన్నీ ఎవరికి ఇచ్చారో, వాళ్ళు ఏ రాష్ట్రం వాళ్ళో ఏదో మీరు చూడండి. 5 లక్షలకు మించిన పని ఏది నామినేషన్ మీద ఇవ్వకూడదు, ఇవ్వడానికి అవకాశం లేదని తెలిసి కూడా మీరు ఇలా మాట్లాడుతున్నారు. అసలు మీ సంగతి ఏంటి? మీరు మీ పార్టీని లీనం చేస్తానని నా దగ్గరికి స్వయంగా వచ్చి ఆఫర్ ఇచ్చి రక్షించుకోవడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు ఇప్పుడు నన్ను అనటం ఏంటి? అంటే కాంట్రాక్టర్ల పరంగా కానీ ఇటు పార్టీ విలీనం పరంగా కానీ కేటీఆర్ మాట్లాడింది పూర్తిగా బూటకం అని సీఎం రమేష్ తన అనేక వ్యక్తిగతమైన సంభాషణలు జరిగాయని చెప్తున్నాడు. చర్చకు చెప్తూనే ఉంటారు కదా మామూలుగా, ఎప్పుడైనా ఎక్కడైనా నేను డిబేట్కి సిద్ధమని ఆయన అంటున్నారు. కేటీఆర్ కూడా అన్నారు, నేను ఎక్కడైనా ఎప్పుడైనా ఈ విషయాలన్నీ చర్చించడానికి సిద్ధంగా ఉంటానని. వ్యక్తిగతంగా రేవంత్తో స్నేహం ఉంది కానీ రాజకీయంగా మాకు ఎలా కుదురుతుంది అని. ఇంకో మాట అంటున్నారు, భవిష్యత్తులో బీజేపీ తెలుగుదేశం కలిసి ఏమైనా పోటీ చేస్తాయేమో అన్న దాంతో రేవంత్ ఇప్పుడు కేటీఆర్ తమ మీద దాడి చేస్తున్నారని కూడా ఆయన ఆరోపణ చేస్తున్నారు. తెలంగాణ బీజేపీ నాయకులేమో ఒంటరిగా వెళ్తామని కేంద్ర మంత్రులు బండి సంజయ్,
కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు చెప్తుంటే ఇక్కడ సీఎం రమేష్ అటువంటి ఒక అవకాశం ఉండొచ్చు కదా, అందుకోసమే మీరు అంటున్నారని చెప్తున్నారు. సో ఇప్పుడు ఇవన్నీ మ్యాచ్ చేసుకోండి. సరే ఇదే సమయం అని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వాటన్నిటిని కూడా ట్వీట్ చేశారు. 3 నెలల కిందట కవిత మా బావ అన్న జైలుకి వచ్చి నాకు విలీనం గురించి చెప్పారు అని చెప్తే మనం నమ్మలేదు, ఇప్పుడు చూడండి వాళ్ళే చెప్తున్నారు అని ఆయన మళ్ళీ అనేక విషయాలు ఆయన ఎకరువు పెడుతున్నాడు. వీటి అన్నిటి నుంచి కామన్ లైన్ డ్రా చేస్తే తెలిసేదేంటి, గుడుగుడు గుంచెల్లాగా వీళ్ళందరూ వీళ్ళే అక్కడక్కడ తిరుగుతున్నారు అనేది ఒకటి అర్థమవుతుంది. సరే రాజకీయంగా కాంగ్రెస్ బీజేపీ ఒకటే, రేవంత్ రెడ్డి బీజేపీ ఒకటే అన్నది అది దేశ రాజకీయాల్లో అది పొసిగే వ్యవహారం కాదు. వ్యక్తిగతంగా ఎవరైనా ఏమైనా చెప్పొచ్చు కానీ సాధ్యం కాదు. కానీ బీజేపీ ఆరోపణ చేస్తూనే ఉంటుంది. బీజేపీలో బీఆర్ఎస్ను లీనం చేస్తామని కేటీఆర్ అన్నారని సీఎం రమేష్ చెప్పి ఇప్పటికి దాదాపు కొన్ని గంటలైంది, ఇంతవరకు ఖండన లేదు. ఇంకేదో పొద్దున్న చేసిన సవాలే మళ్ళీ ట్విట్టర్లో పెడుతున్నారు. కానీ అలాగే బీజేపీ వాళ్ళు కూడా ఖండించలేదు. గతంలో రాజాసింగ్ లాంటి వాళ్ళు ఇదే ఆరోపణలు చేశారు, వాటి మీద ఆయన మీద చర్య తీసుకున్నారు కానీ వాటిని పెద్దగా ఖండించేది లేదు. కాబట్టి తెలంగాణ రాజకీయాల్లో దాగుడు మూతలు, తెర వెనుక వ్యవహారాలు చాలా సాగుతున్నాయనేది మటుకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇంతకుముందు కేసీఆర్ అంటే అధినేత కాంగ్రెస్లో లీనం చేస్తానని చివరికి ఒప్పుకొని వెనక్కి పోయాడు. ఇప్పుడు కేటీఆర్ బీజేపీలో లీనం చేస్తానని చెప్తున్నారు. దీని నిజాలు ఏంటి బీఆర్ఎస్ చెప్పాలి, ఆఖరికి ఇతరులు ఎవరో చెప్పడం కాకుండా వాళ్ళ పార్టీ అధినేత కుమార్తె మాజీ ఎంపీ ప్రస్తుత ఎమ్మెల్సీ కవితే చెప్తున్నారు. కాబట్టి దీని మీద దాటవేత సాధ్యమేది కాదు, ఎదురుదాడి కూడా దీనికి సమాధానం కాదు. ఒక వాస్తవికమైన అంశాలు చెప్పి జరిగిందేంటో తెలియజేయకపోతే మటుకు బీఆర్ఎస్ విశ్వసనీయత కోల్పోతుంది.